మహాకవి కాళిదాస్ రఘువంశం మహాకావ్యం 9వ భాగం 22/8/26 సప్తమ సర్గలో ఉన్నాం మనం. పంచమ సర్గలో ఉన్నాం. తస్యాధికారపురుషై ప్రణతైః ప్రతిష్టాం ప్రాగ్వారవేది వినివేశితపూర్ణకుంభం రమ్యాం రఘుప్రతినిధి సవోపకార్యాం నవోపకార్యం బాల్యాత్ పరామివ దశాం మదనోభ్యువాస. కుతూహలంతో కూడిన ఆ పౌర స్త్రీల ముఖాలతో ఆసవగంధం వెలువరుస్తూ విధవుల నేత్రాలి భ్రమరాలు కాగా ఆ గవాక్ష తామర పూలతో నిండినట్టుగా కనపడి ఆ పౌర స్త్రీ రకరకాలుగా మాట్లాడుకోబడుతున్నారు. అప్పుడు ఏం మాట్లాడుకున్నారో చెప్తాడు. తత్ర స్వయంవర సమాహృత రాజలోకం కన్యాలలామ కమనీయ ముఖశలిప్సౌ భావానబోధ కలుషా దయి తేన రాత్రౌ నిద్రాచిరేణ నయనాభిముఖీ బభూవా. ఎవరెవరో తెలియని రాజులందరూ ఉన్నా వాళ్ళ అలా చూడకుండా స్వయంగా తగిన వరుణ్ణి ఎన్నుకొన్నదమ్మా రాకుమారి. ఆ స్వయంవరమే మంచిదే. అది లేకపోతే లక్ష్మీదేవి నారాయణ్ణి సంపాదించుకొని ఇంత అనురూపుడైన వరుడు ఎలాదు. ఇంత అన్యోన్యం కాంక్షించదగిన రూపం కల వీళ్ళిద్దరిని కలిపాడు కనుక బ్రహ్మ సరిపో. కాకపోతే వీరిని ఇంత అందంగా ఇద్దరిని సృష్టించిన ఆ ప్రజాపతి ప్రయత్నం వట్టి దండగయ్యేది కదా. వీళ్ళిద్దరూ పూర్వజన్మలో రతీమన్మధులే. కాకపోతే అన్ని వేల మంది రాజులు సరిగ్గా తనకి అనువైన ఇతన్నే ఎలా ఎన్నుకున్నది మన రాకుమారి. మనస్సు జన్మాంతర వాసన వాసితమై ఉండదు కదా. అలా రకరకాలుగా పౌర స్త్రీలు చెప్పుకుంటున్న మాట శ్రవణపేయంగా వింటూ అజకుమార్ మంగళాలంకారాలు విభాసిస్తున్న కన్యాదాత ఇల్లు ఆడు ఏనుగ మీద నుండి దిగి కామరూపేశ్వరుడు చేయూత ఇవ్వగా బోధుడు నిర్దేశించిన లోపలి చతుశాలలో నారీ మనస్సులలో లాగా అమూల్యమైన సింహాసనం మీద కూర్చొని భావమరిది చేసిన మధుపర్క మిశ్రమంగా రత్నాలతోటి దుకూలాలను వనితా కటాక్షాలతో అదుడు ఆనక పరిగ్రహించి ఆ కొత్త పట్టుబట్టలు ఆయన కట్టాక నమ్రులైన అంతఃపురాధిక మధు సమీపానికి విరిసిన దురుగ్గుల చంద్రకిరణాలతో సముద్రుడు వేదా సమీపానికి కొనిపోయినట్టుగా ఉందా సంఘం. అక్కడ అగ్నికల్పుడైన విదర్భరాజు పురోహితు ఆధ్యాదులతో అగ్నిలో హోమం చేశారు. ఆ అగ్నిని వివాహ సాక్షిగా వధూవరులను కలిపారు. వరుడు వధువు చెయ్యి పట్టుకొని చాలా సొగసుగా కనపడి అశోక పల్లవం శూత పల్లవం కలుసుకొందదా అన్నట్లు ఉన్నారట వాళ్ళిద్దరు. పాణిగ్రహణ సమయంలో వరుడి ముంజేది గగుర్పడి కుమారి వేళ్ళు చెమర్ ఆ మిథునంలో అప్పుడే మదనుడు భావావిష్కృతిని సమంగా పంచాడేమో. ఇద్దరూ చూపుల క్రీగన్నుల దాకా
ప్రసరింపచేస్తూ మరొక వైపు చూపులతో కలుసుకో గబాలున వెనక్కి లాగేసుకొని ఒకరినొకరు చూసుకోవాలన్న కామనతో అవి పరస్పరం ప్రవర్తిలు కానీ సిగ్గుతో సంకుచితాలవుతూనే ఉన్నాయి. భగభగ మండుతున్న వహిని ఇద్దరూ ప్రదక్షిణం చేసి మేరునగ సమీపంలో రాత్రింబగళ్ళు రెండూ కలుసుకున్నట్టుగా కనపడ్డారు. బ్రహ్మ వంటి కులగురువు చెప్పగా నితంబ గుర్వి అయిన వధు మత్త చకోర లజ్జావత్ ఇందుమత్ హోమాలగ్నిలో వేలాలను వేసి ఆ హోమాగ్నిలో నుండి హవిస్ జమ్మి శివుడు వేలాలు మొదలైనవి ఆహుతి ఇవ్వగా ఆ సువాసన గుబాడి వెళుతున్న ధూమం ఆమె చెవి దాపుకు చేరే కాసేపు కర్ణాపతంసంలాగా ఆచారప్రయుక్తమై ధూమం తగలటంతో ఆమె కన్నులలో కాటుక కలిసిన నీరు కారి ఆమె చెవిలోని యవాంకుర కర్ణాపతంసం వాడి కపోలాలు అరుణాలయ్యాయి. తం కర్ణభూషణ నిపీడితపీనరాంశం శయ్యోత్తరచ్చద విమద్ద కృశాంగరాగం శృతాత్మజాః సవయసః పరిత ప్రబోధం ప్రబోధయ స్నుషసి వాగ్భిః ఉదారవాచగా రాత్రిర్గతా శృతిమతాంబర నరమంచశయ్యం దత్రాద్విధైవననుధోజ్జగతో విభక్త తామేకదస్తవ విభక్తి గురుర్వినిద్రః తస్యాభవ సపర ధుర్య సద అవలంబీ. నిద్రావసేన భవతాన్యపలేక్షమాణ పర్యుత్సకస్య సర్వదా నిశిఖండితే లక్ష్మీర్వినోదయతి యేన దిగంతలంబి శోభి త్వదానన రుచిరం జిజహాతి చంద్రః. స్నాతకులు రహితుడైన రాజు ముత్తైదువులు క్రమంగా బంగారు పీటల మీద కూర్చున్న వధూవరులపై ఆర్ద్ర అక్షోపణం చేశారు. చెల్లెలి పెళ్లి చేసి భోజకుల ప్రదీపుడైన రాజు తర్వాత రాజులంతా వేర్వేరుగా బహుకృతలు ఇవ్వాల్సిందని లోపల ఎంతగా అక్కసున్న రాజులపై ఆనందిస్తున్నట్టు కనబడు మొసళ్ళు దాగి పైన నిర్మలంగా మడుగులాగా కానుక రూపంగా తమ కల్పించిన విదర్భల సత్కారాలందుకు వారు వీటి కోరి తమ తమ నివాసాలకు వెళ్ళారు. తమ పని నెరవేరిందనుకంటే దారి కాయాలనే ముందే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మేరకు ముందుగా వెళ్ళి అయ్యకుమారుని మార్గలు ఒంటరి పాడు అదిని పట్టుకోవాలని వాళ్ళు కాచి ఉన్నారు. భోజుడు చెల్లెలి పాణిగ్రహణ మహోత్సవం ముగియగానే అర్హరీతిగా కన్యకు అరణమిచ్చి అజుని సాగనం తాను కూడా వెనువెంట నడిచి దారిలో 3 రాత్రులు 3 మజిలీరాలు అజునితో పాటు విదర్భరాజు పర్వాంతంలో సూర్యుడి చంద్రుడిలాగా ఆయన్ని వీడ్కొనికి తన పట్టణానికి వెళ్ళి రఘుమహారాజు దిగ్విజయ యాత్రలో తమ ధనువును అపహరించాడని రాజులంతా ముందే కోపంగా మరి ఇప్పుడు ఈ స్త్రీరత్నాన్ని కూడా అతడి కొడుకు ఎత్తుకుపోవడం బొత్తిగా సహించలేకపోయి అందువల్లనే వాళ్ళంతా కలిసి భోజ కన్య పట్టణానికి తీసుకుపోతున్న అర్జునుని అడ్డగి బలి ఇచ్చిన దానాన్ని తీసుకోవాలని త్రివిక్రముడి పాదాన్ని ప్రహ్లాదుడు దారిలో అడ్డగించిన ఉదంతం బాగా ఇప్పుడు జ్ఞాపకం వస్తోందంటున్నారు. తద్వల్గుణాయుగవదున్మిషతేన తావత్ సజ్జ పరస్పరతులామధిరోహతాం స్పందమాన నరుచేరుచార
మంతశ్చతుస్తవ ప్రచలిత భ్రమరంచ పద్మం నృతాంఛదం భారతి పుష్పమనోహకానం సంస్పృశ్యతే సరజిదై కరుణాంశుభిందై స్వాభావికం పరగుణేన విభాత వాయు సౌరభ్యమీశ్వరివతే ముఖమారుతస్య తామ్రోదరేషు పతితం తరుపల్లవేష్ నిర్దాతహారగుళికావిరతం హిమాం అభౌతిరబ్ధ సంభాగతయ ధరోష్టే లీలాస్మినం సరళవాచిత తత్పరీయం యావత్ ప్రతాప నిధిరాక్రమతేన భాన్ అహ్నాయ తావదరుణేన తమో నిబంధస్తజరత్ అయోధనాగ్రుప రతాం త్వయి వీరయాతే కిం వారి పుంస్తవ గురుః స్వయముచ్ఛినత్తి శయ్యాంజగత్యుభయపక్రవినీతనిద్రా కుబేరయా స్తంభే రమా ముఖరశృంఖలకర్షణస్తే येषां विभान्ति तरुणारुण रागयोगात् भिन्नाद्रिगैरिकतटा इव दन्तकोशाः दीर्षे स्वमी नियमितामठमण्डलेषु निद्रां विहाय वनजाक्ष वनायुधेश्य सर्वोष्मद अभिनयन्ति पुरोगतानि निज्यानि ऐन्दवशिरा सकलानि वाहा भवति वितर्गतज्ञानपुष्पापहार स्वकिरणपरिवेशोद्भेन शून्याप्रदीप्ता अयमपि च गिरिं तत्प्रबोधप्रयुक्ता मनुपदवति शुभस्ते मञ्जुवाक्पञ्जरस्तः इति विरचिताग्वाग्भिस्पन्दं वन्दिपुत्रैः कुमारः सपदि विगतनिद्रा कल्पमुज्झान्तका मदपटुनिनदर्भिर्बोधित राजहंसै स्वरगज इव गागं गाङ्गं सैकतं सुप्रतीकः अतविधि मनसाय्यं शास्त्रदृष्टं दिवसमुखोचितमञ्चिताग्निपक्ष्मा कुशलविरचितानुकूलवेषः क्षितिप समाजमगात् स्वयं परन्धम् కడుకోపోయారు.
షష్ఠసర్గం సతత్ర మంచేషు మనోజ్ఞవేషాన్ సింహాసనస్థా ఉపచారతస్సు వైమానికానాం మరుతామవస్య ఆకృష్టనీరాన్ నరలోకపాలాన్ రతే గృహీతాన్ ఉపనీయకాము గచ్చతి తస్వాంతవిశేషరేణ కాకుత్సమాలోకయతాం నృపాణం మనోబభూవేందుమతీ నిరాశం వైదర్భనిర్దిష్టమపౌ కుమార వృత్తేన సోపానపదేన మంచం శిలావిభంగైర్మృగరాజశాప స్తుంగం నగోత్సంగమివారురోహా పరాజ్యవర్ణాస్తరుణోపపన్న మాసే దివాన్ రత్నవనావకంస భూయిష్టమాసీదుపమేయకాంతే మయూరపృష్టాత్ శ్రవణాయ గుహేన తాసు క్రియా రాజపరందమ పరంపరాసు ప్రజాభిషేషోదయ దుర్నిరీక్షక సహస్రధాత్మాన న్యరుచే విభక్త వయోరుచాం పంక్తిషు సజ్జుతేన తేషాం మహార్హవ సంస్థితానం ఉవాచ నైపజ్యభృజాం చ మధ్యే రాజధామ్నా రఘురావసూనురేవ కల్పద్రుమాణా ఇవ పారిజాతః నేత్రప్రయా పౌరజనస్య తస్మిన్ విహాయ సర్వాన్ నృపతీం నివేదు మధోత్కటే రేజిత పుష్పవృక్షా గంధద్వీపే సల్ప్య ఇవ ద్విరేఫాః అదస్తుతే సంపదిదన్వయజ్ఞే స్వమార్కవంశే నరదేవలోకే సంచారితే జాగరూపాయ వ్యమున రూపే సముత్పర్యతి వైజయంతి పురోపకారాపజనాశ్రయాణ కపాలపాబుద్ధితమృత్తగేదో ప్రాత్మాద శంఖే పరితో దిగంతాన్ సూర్య ధ్వని మోక్షతి మంగళార్థే మనుష్యమహ్యం చతురంతయాన్ అధ్యాప్య కన్యా పరివారస్వమి నివేశమద్ధాంతమధాంతర రాజమార్గం పదిం పరాక్రప్త వివాహవేశా. ఆ స్తంభంలో ఎత్తుగా పర్యంకం వేశారు. సింహాసనాలున్నాయి, రాజోపకరణాలున్నాయి. సింహాసనాలు మనోహర వేషాలతో రాజు రాకుమారుడు విమానాల్లో కూర్చున్న దేవ పురుషుల్లాగా రతీదేవి ప్రార్థన అంగీకరి ఈశ్వరుడు తిరిగి శరీరమిచ్చి నా మన్మధుడా అన్నట్టు రఘువంశ రాకుమారుని చూడగా అక్కడ రాజుల మనసులో ఇందుమతిపై నిరాశ కలిగింది. విదర్భం రాజును చూడగానే నాకు అజకుమారుడు కొన్ని సోపానాలు ఎక్కారు. రాతి పంకలమి సింహకిశోరం శైలాగ్రాన్ని అధిరోహించినట్టుగా ఆ పర్యంకాలు ఉన్నత సుఖాలని అధిరోహించి అమూల్య వర్ణరంజితాలే రత్నకంబళ్ళు పరిచి రత్నఖచిత సింహాసనంపై నెమలిపై కూర్చున్న కుమారస్వామ అనిపించి రాజసంఖ్యలో కాంతి విశేషంతో దుర్నిరీక్షుడైన రాజు వయోధమాలికలో మెరుపు తీగల 1000 విధాలుగా విడిబడి వెలిగిపోతున్నట్టు అనిపించి ఆ మహార్హాసనాలపై కూర్చొని ఉత్తమ వేషాలలో ఉన్న రాకుమారుల మధ్య అదుడే మహావర్చస్సుతో కల్పద్రుమాలతో పారిజాతంలాగా గొప్పగా ఉన్నాడు. తొమ్మిదలు మధుత్కటమైన గంధ ద్వీపంపై అంటే ఏనుగుపై మిగతా చెట్ల పూలనన్నింటినీ వదిలి వాడినట్లుగా పౌరుల దుష్టులని ఇతర రాజుల్ని వదిలి అదుడి వేయబడి ఇంతలో ఆయా వంశాల చరిత్రలు ఎరిగిన వంది మాగధులు చంద్ర సూర్య వంశ సంజాతులై రాజులను ప్రస్తుతి అగరు ధూపం వేశారు. పతాకాలు దాటి ధూపధూమంపై గెగసి శంఖాలు పూరించారు. మంగళతూర్య నావాలు చెలవేగి దిగంతారు. ఆ సమయంలో మనుషులు మోసుకొని వస్తున్న మేనాలోని పరిజనుడు వెంటరాగా ఇందుమతి పతిని వరించనున్న కన్య నిరాడంబర వివాహ ఉచిత అలంకార శోభితగా ఆ పర్యంకాల మధ్యమున రాజమార్గంలో ప్రవేశించింది.
తస్మిన్ విధానాతిశయే విధాతు కన్యామయే నేత్రశతైకలక్షే నిషేధురంతఃకరణైర్నరేంద్ర దేహస్థిత కేవల మాననేషు తాం ప్రత్యభివ్యక్తమనోరథానం మహీపతీనాం ప్రణయాగ్రదూత్యః ప్రవాళశోభ ఇవ పాదపానం శృంగారచేష్టా వివిధా బభూవుః. కశ్చిత్ కరాభ్యాం యువగూఢనాళ ఆలోలవక్త్రావిగతద్విరేపం రజో విరంత పరివేశబంధి నీలారవిందం భ్రమయాంచకార విహంతముస్తాదవరో విలాసి రత్నావిశుద్ధాంగదకోటిరగ్నం ప్రారంభముత్కృష్య యథా ప్రవేశం వినాయ సాచీకృత చారువక్త్రః అకుంచితాగ్రాంకుశివా తతోజః కించిత్ సమార్జితనేత్రశోభ తిర్యక్ నిసంవర్ణి నఖప్రవేణ పాదేన గైమం విలిఖేన పీఠం నివేశవామం భుజనూమాసనార్థే తత్సన్నివేశాదధికోన్నతాంశః కశ్యేద్వివృత్తత్విక సభిన్నహారః సుహృత్సమాభాషణ తత్పరోభూత్. విలాసినీ విభ్రమదంతవత్తామపాండురం ఏతకపర్గమన్యః ప్రియానితంబోచిత సన్నివేశై విపాటయామాస యువానఖాగ్రై సభాగ్రై కుశేయయాతా ప్రమిషేత కశ్చిత్ కరేణ రేఖాధ్వజ సంచనే రత్నాంగుళీయ ప్రళయానుబద్ధాన్ ఉదీరయామాస శరీరమక్షాన్. కశ్చిత్ దుర్గాభాగమవస్థితేనాసు సన్నివేశాత్ వ్యతిలంఘినేవ రత్నాంశు గర్భాంగుళిరంధ్రమేవ వ్యాపారయామాస కరం కిరీటే. తతో నృపాణాం సుతవృత్తవంశామృతంగ్రగల్భ ప్రతిహారకక్ష ప్రాతర్నికర్షం మగధేశ్వరశ్చ నీత్వా కుమారీ సవదత్మునిందా. వాళ్ళందరికీ ఆమె మీద కోరిక తమ పిలిమల తెలియజేసి తొలి దూతికల్లా రకరకాల శృంగార చేష్టాలు తిరిగి మెరుగంది చెట్లపై చెవుళ్ళు చెగిరించిన శృంగార చేష్టలు. ఒక రాకుమారుడు తన చేతనున్న నీలా కమలాన్ని తిప్పారు. దాని దళాలతో తుమ్మెదలు తొలగిపోదు. దానిలో పరాగ మండలం ఒకటి దాన్ని వాడలా తిప్పుతూ ఉయ్యారు. మరొకడు తన మెడలో పూలదండ రత్న ఖచ్చితమైన కేయువుల కోటి తగులు కొనగా దాన్ని వదిలించి మొగం అలా పక్కకు, ఇంకొక కాస్త కళ్ళు అలా కిందికి అలవాల్చుకొని బొటన వేళ్లను మాత్రం వంచకుండా కోటి కాంతుల దుర్విఫాలై ప్రసరింపగా తన కాలి బంగారు గద్దెను కీరగిరస ఒక రాజు వామభుజాన్ని ఆసనార్థంగా ఉంచి బంతుతో కుడి భుజ శిరస్సు మరింత ఎత్తుగా పెట్టి మెడలోని హారాలు గలగల అలా ఒక పక్కన కూర్చి పక్కనున్న మిత్రుడితో మరొకడు విలాసిని జనం చెవిలో పెట్టుకునే కేతకీ దళాన్ని తీసుకొని ప్రియాని తుంబంపై నక్షతాలుంచినట్టు తన గూటి మెడలతో ఖర్చులు కట్టారు. అనేక శంఖధ్వజాది రేఖాల తామర పువ్వుల్లాగా అరచేయి గల తన చేతిలో పాచిగల తన రత్నాంగుళీయాల కాంతులతో కలసిపోయి వాణ్ణి విలాసంగా క్రింద వేశారు. ఒకడు తన కిరీటం చక్కగానే అమరి ఉన్న అదేదో పక్కకి తగ్గిపోయినట్టు సరిది. అప్పుడు రాజుల చరిత్ర వంశాలు విని ఉన్నట్టు పురుషుల్లాగా ప్రగల్భాలైనట్టు ద్వారపాలిక సునంద అనే మొదటిసారిగా ఇందుమతిని మగధరాజు దగ్గరికి తీసుకెళ్ళి అతని పరిచయం చేసింది. ఏం చెప్పిందో రేపు